కూర వండినా ఇంట్లో మమ్మీ బాక్స్లో ఏం పెట్టించిన. ఓకే, బై ది వే, వాట్ అబౌట్ స్నాక్స్? స్నాక్స్ కూడా తింటారు కదా. ఏం తింటారు జనరల్గా స్నాక్స్? నువ్వు చెప్పినాను. బిస్కెట్స్ తింటాను. నువ్వు బిస్కెట్స్. నువ్వు ఫ్రూట్స్. షూరా, వెరీ నైస్. లాస్ట్ బాయ్ ఏం తింటారన్నా? ఫ్రూట్స్ తింటున్నారు. ఇక్కడ లాస్ట్ ఒక బాయ్ కూర్చున్నాడు, తలకాయ దించుకున్నాడు. ఏం తింటున్నాడు? ఫ్రూట్సా? అబద్ధం చెప్పట్లేదు కదా, నిజంగానే. బిస్కెట్స్. ఎస్, బనానా. ఓకే, దట్ ఈస్ ఎవర్ గ్రీన్ ఫ్రూట్, ఎప్పుడు దొరుకుతుంది బనానా, ప్రాబ్లం లేదు. వెరీ నైస్, రియల్లీ వెరీ హ్యాపీ. ఐ క్లాప్ ఫర్ యూ ఆల్. అంటే మీరు స్నాక్స్ అనే ఫుడ్ ఎప్పుడు కూడా లక్షించి ఏది తినకూడదు. ఈవెన్ అవాయిడ్ బిస్కెట్స్ రెగ్యులర్లీ, అవి కూడా రోజు తినకూడదు. అర్థమైందా? న్యాచురల్ ఫుడ్. ఇప్పుడు మీరు తింటున్నారు లేదో చెప్పారు కదా, క్యారెట్ తింటున్నాం, ఫ్రూట్స్ తింటున్నాం అని చెప్పారు కదా. దట్స్ రియల్లీ అమేజింగ్. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే మీరు డూయింగ్ గుడ్ జాబ్. ఓకే, సో అవన్నీ తినటం వల్ల ఏమొస్తుంది? బాడీకి స్ట్రెంగ్త్ వస్తుంది, స్టామినా పెరుగుతుంది. బాడీ అండ్ మైండ్ ఒకటి. మనం పెద్దవాళ్ళం అయ్యాము అంటే స్ట్రాంగ్గా బాడీ ఉండటం కాదు, మైండ్ కూడా షార్ప్గా ఉండాలి. మైండ్ షార్ప్గా ఉండటం అంటే ఏంటి? దేని గురించి అయినా షార్ప్గా ఆలోచిస్తారు, ఏదైనా షార్ప్గా అర్థమవుతుంది, తొందరగా ఏదైనా చదవగలరు, చదివింది అర్జెంటుగా ఎక్కడైనా రాయండి అంటే రాయగలరు, చెప్పండి అంటే చెప్పగలరు. ఇప్పుడు ఏమి బాడీ ఒకటే పెరిగింది, బ్రెయిన్ సరిగ్గా షార్ప్గా లేదనుకోండి, ఇట్ నాట్ నెసెసరీ దట్ యు ఆర్ మ్యాడ్. మైండ్ సరిగ్గా పెరగలేదంటే పిచ్చి వాళ్ళని కాదు, కొంచెం మందబుద్ధి అని అర్థం. వాళ్ళకి చదువుతారు, పడి చదువుతారు, కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు. అది రాంగే కదా. అబ్బాయి ఈ క్వశ్చన్ ఆన్సర్ నాకు రావట్లేదు, ఈ పాట నాకు అర్థం కావట్లేదు, ఈ సమ్స్ ఎలా సొల్యూషన్ నాకు తెలియట్లేదు, ఎడిషన్ చాలా పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎల్కేజీలో ఫస్ట్ క్లాస్లో చదివేటప్పుడు ఏం చదువుతున్నారు? చిన్న చిన్న ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ చదువుతున్నారు కదా. కానీ పెద్ద క్లాసులకు వెళ్ళిపోయాక ఏమైంది? పెద్ద క్లాసులకు వెళ్ళిపోయాక ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ కూడా వచ్చింది కదా. వస్తున్నాయి లేదా? ఇక్కడ ఎడిషన్ వస్తేనే సబ్ట్రాక్షన్ వస్తుంది. 2 + 2 అన్నది 4. డౌటా? కరెక్టేనా? కరెక్టే చెప్పానా? సరే, 2 - 2 ఎడిషన్ వస్తేనే సబ్ట్రాక్షన్ వస్తుంది, అవునా కదా? సరే, 2 + 2 4 అన్నాం కదా. హౌ మెనీ 2s ఆర్ దేర్ ఇన్ 4? సో ఇఫ్ యూ నో ద ఎడిషన్, then only you can go for multiplication also. Yes, suppose 4 divided by 2, what you will do? 2 2s are 4, remainder is 0 again. అవునా? ఇక్కడ చూడండి, ఒకటి మల్టిప్లై చేస్తున్నారు, 2 2s are 4 అన్నది ఎడిషన్లో కూడా తెలుసు మీకు. అదే సేమ్ యూ మల్టిప్లైడ్ అండ్ యూ గాట్ ద సేమ్ ఆన్సర్, అండ్ అగైన్ యూ ఆర్ రైటింగ్, అండ్ వెన్ యూ ఆర్ సబ్ట్రాక్టింగ్ యూ ఆర్ గెటింగ్ 0. అర్థమైందా? అంటే ఏంటి? ఒకటి కరెక్ట్గా తెలిస్తేనే మిగిలినవి సరిగ్గా తెలుస్తాయి. అర్థమైందా మీకు? ఇవన్నీ షార్ప్గా చేయాలంటే ముందు మైండ్ చాలా షార్ప్గా ఉండాలి. సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. మీ స్కూల్లో ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయంటే నెవర్ ఎక్స్పెక్టెడ్. సార్ చెప్పారు కానీ చూస్తే కానీ నాకు నమ్మకం కుదరదు. అబ్బాయి నిజంగానే చెప్పినంతగానే ఉంది ఈ స్కూల్ అనిపించింది. ఓకే, సో మీ అందరూ కూడా అన్నీ నిజంగానే పారేయకుండా తింటున్నారంటే మీ మైండ్ చాలా షార్ప్గా ఉందని అర్థం. అండ్ ఇంకొకటి చాలా నచ్చిన విషయం ఏంటి తెలుసా? మీ అందరూ ద బ్యూటిఫుల్ థింగ్, యు ఆర్ ఆల్ ఇన్ యూనిఫామ్. యూనిఫామ్లో వచ్చారు. యూనిఫామ్లో వచ్చినందు వల్ల ఉపయోగం ఏంటి? ఎవరో చెప్పగలరా? యూనిఫామ్ వల్ల ఉపయోగం ఏంటి? అందరూ యూనిఫామ్లో వస్తున్నారు కదా, దానివల్ల ఉపయోగం ఏంటి? సో యు ఆర్ ఐడెంటిఫైడ్ ఆన్ ద రోడ్ దట్ యూ బిలాంగ్స్ టు సో అండ్ సో స్కూల్. అంతే కదా? ఇప్పుడు మిమ్మల్ని చూడగానే ఎవరేమంటారు? వీళ్ళు స్కూల్ పిల్లలు, అవునా అంటారా లేదా? స్కూల్ యూనిఫామ్ లేకుండా వేరే బట్టల్లో తిరుగుతున్నారు అనుకోండి కలర్ఫుల్గా, అప్పుడు ఎవరైనా ఐడెంటిఫై చేస్తారా మిమ్మల్ని? నో బడీ కెన్ ఐడెంటిఫై యూ. మీరు స్కూల్ యూనిఫామ్లో ఉంటే
రోడ్డు మీద మీరు పిచ్చి పిచ్చిగా నడుస్తున్నా, ఏవైనా బండికి అడ్డగోలుగా పరిగెడుతున్నా ఆపి స్కూల్కి వెళ్తున్నావు కదా, జాగ్రత్తగా వెళ్ళని మీ జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు. కరెక్టే కదా? అలా కాకుండా మీరు స్కూల్ టైంలో కాకుండా, స్కూల్కి రాకుండా పిచ్చి పిచ్చిగా రోడ్డు మీద తిరుగుతూ కలర్ డ్రెస్లో ఉన్నారనుకోండి, నోబడీ విల్ ఐడెంటిఫై. ఎవరు పట్టించుకోరు, కాళ్ళు తిరుగుతున్నారు అనుకుంటారు. అవునా? అందులో మీ స్కూల్ మంచి సెంటర్లో ఉంది కదా, ఫుల్ ట్రాఫిక్లో ఉంది మీ స్కూల్. కరెక్టేనా? సో షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ కమింగ్ టు యువర్ స్కూల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు సిగ్నల్స్ గురించి తెలుసా? సిగ్నల్స్ గురించి ఎవరు చెప్తారు? సిగ్నల్స్ చెప్పరా? నువ్వు కమ్ దిస్ సైడ్, ఇక్కడికి వచ్చి చెప్పాలి. My name is Kushal. My school name is GPS Digital School. Traffic light, green is go, red is stop, red is slow. బాగా చెప్పాడు కదా అబ్బాయి. అంటే ఏం చేయాలి? రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సిగ్నల్ పోస్ట్ని అబ్జర్వ్ చేయాలి. ఎస్, ఏ సిగ్నల్ పడినప్పుడు ఎట్లా వెళ్ళాలి, హడావిడిగా పరిగెత్తకూడదు. వాట్ డూ యూ మీన్ బై దట్ సిగ్నల్ 3 కలర్స్? హడావిడిగా రోడ్డు మీద పరిగెత్తకూడదు, ఆ సిగ్నల్ ప్రకారమే మనం ప్రయాణం చేయాలి. ఇంకొకటి, నడిచి వెళ్ళేటప్పుడు చూసారా, ఇలా 2 వాకింగ్ ఒక బొమ్మ ఉంటుంది, అప్పుడే మీరు రోడ్డు క్రాస్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్రాస్ చేయకూడదు. ఇట్స్ వెరీ డెడ్లీ డేంజరస్ టు బీ ఫ్రాంక్.